హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే గాంధీలో మనకు మదర్ అండ్ చైల్డ్ అని కొత్తగా 200 బెడ్లతో స్పెషలిస్ట్తో మన కోసం నిర్మించబడ్డారు. ఎందుకంటే ఇక్కడ చాలా బాగా నీట్గా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఓన్లీ లేడీస్కి, ప్రెగ్నెంట్స్ వాళ్ళకు మాత్రమే. చూడండి ఎంత నీట్గా, ఎంత బాగుందో. అసలు గాంధీ అంటే కొంతమంది భయపడతారండి, కానీ ఎందుకో నాకు తెలియదు. కానీ గాంధీలో ఉన్నంత స్పెషలిస్ట్ ఎక్కడా లేదు. ప్రైవేట్లో మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్తాం, లక్షలు కానీ పోషిస్తాం. కానీ అదే గాంధీకి వచ్చి ఒక 2 రోజులు ఉంటే, అయ్యో గాంధీలో పనులు కావు, గాంధీలో ట్రీట్మెంట్ లేదు, గాంధీలో అది లేదు, తిరగాలి, కింద మీద తిరగాలి, అటు తిరగాలి, ఇటు తిరగాలి, చాలా సాకులు చెప్తారు. కానీ ఓపికతోని మీరు వెళ్ళి చూడండి, ఒక రోజు మీకు తెలుస్తుంది గాంధీలో ఎంత నీట్గా, ఎంత స్పెషలిస్ట్ ఉన్నాయో. కానీ మీరు వెళ్ళరు, ఎందుకంటే బద్ధకం. మనకు మన తెలంగాణలో ఉన్నదంతా ఏం తెలుసా? మెయిన్ బద్ధకము, నిజానం లేదు. నిజానంతో కలిసి చేస్తే ఏదైనా మనకు పనులు అవుతాయి. మనం పోగానే అనగానే డాక్టర్లు రారు, పోవాలి. కొంచెం టైం తీసుకుంటుంది కానీ మనకు మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు కదా. మన తల్లి పిల్లల్ని సేఫ్గా అయితే మనకి చేర్చుతారండి. ఎందుకంటే అంత నీట్గా ఉంది, అంత బాగా డాక్టర్లు ఎనీ టైం 24 hours మనకు డాక్టర్లు ఉంటారు. చూడండి మనకు ఎంత నీట్గా ఉందో, ఎంత బాగుందో. ఎనీ టైం స్టాఫ్, నర్సు, సిస్టర్స్ అందరు మనకు A to Z మనకు ఎప్పుడు ఎనీ టైం మనకు అందిస్తారు. చూడు నీట్గా, ఎంత నీట్గా బెడ్లు ఉన్నాయి, ఎంత నీట్గా ఉంది రూము, AC రూము ఎంత బాగుందో. చూడండి ఇంత నీట్గా ప్రైవేట్లో మనం వెళ్తేనే ఒక రోజుకు 3-4 వేలు బిల్ వేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. ఎంత నీట్గా ఉంటుంది, ఎంత ట్రీట్మెంట్, ఎంత చూడండి. 100 మంది ట్రీట్మెంట్ తీసుకుంటారు గాంధీకి వచ్చి. కానీ కొంతమందికి తెలియని వాళ్ళు భయపడతారు. కానీ భయపడకండి. తెలియని వాళ్ళకి నేను చెప్పేది స్పెషల్గా ఏంటంటే భయపడకండి. గాంధీ అంటే ఎందుకు భయపడతారు? అక్కడ ఉన్న అక్కడ ఎంత బాగుంటుందంటే అసలుకి చాలామంది గాంధీ అది అంటారు. చూడండి మేమైతే హాస్పిటల్కి వచ్చి 3 days అవుతుంది. సో మా బాబు అయితే చాలా సేఫ్గా బయటకు వచ్చారు. చూడు ఎంత బాగా, ఎంత క్యూట్గా ఉండి. పుట్టి జస్ట్ ఒక 20 minutes అవుతుంది మా బాబు. చూడు అప్పుడే వాడు నా చేయి పట్టేసుకుండు. అంటే ఎంత బాగుంది గాంధీ అంటే. థ్యాంక్ యూ సో మచ్ గాంధీలో హాస్పిటల్లో వర్కర్స్కి, డాక్టర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పాపని, మా సిస్టర్ని బాగా సేఫ్గా మా చేతికి ఇచ్చారు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో అందరికీ చెప్తున్నా ఏంటంటే గాంధీకి వెళ్ళండి, ట్రీట్మెంట్ చాలా బాగుంది. ప్రైవేట్కి వెళ్ళి పైసలు నాశనం చేసుకోకండి. ఎందుకంటే ప్రైవేట్లో ఓన్లీ పైసలు నాశనం తప్ప మనకేం లేదు. 1,00,000 రూపాయలు లేని ఎంత ఈ జనరేషన్లో. సో మనం 1,00,000 రూపాయలు సంపాదించితే మినిమం ఎంత టైం పడుతుంది? 1 year టైం పడుతుంది. కానీ మనం ఆలోచించాం, ఆ టైంలో మనకు 1,00,000 2,00,000 అవసరం, పర్వాలేదు అనుకుంటాం. కానీ అంత ట్రిక్స్కి ఎందుకు? ప్రైవేట్కి వెళ్ళడం కన్నా గాంధీకి వెళ్తే అయిపోతుంది కదండి అందరికీ. సో అందరికీ ఒకటే సజెషన్ ఇస్తానండి, గవర్నమెంట్కి వెళ్ళండి. గాంధీలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. మన పైసలు సేఫ్, మన పిల్లలు, మన తల్లి పిల్ల ఇద్దరు సేఫ్గా బయటకు వస్తారు. అందరికీ ఒకటే చెప్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో లైక్ చేయకుండా పర్లేదు, షేర్ చేయండి. ఒక కామెంట్ పెట్టండి, ఏమన్నా గాంధీ గురించి ఏందని. నా వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో నాకు తెలియాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో మీరు కూడా ఒకసారి గాంధీకి వెళ్ళండి, చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గాంధీలో అంత బాగా మనకి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.